చేసినటువంటి వాళ్ళని అక్కడ పడేస్తారు. అలా చీము, నెత్తురు, క్రిములు, కీటకాలు అన్నీ ఉంటాయి. అలాంటి నదులకు అలాంటి దానికి మనం పోదు. మన మానవ జన్మ వచ్చింది కాబట్టి మానవ అంటే మోక్షాన్ని మోక్షం ఇచ్చేది మానవ. మోక్షాన్ని పొందేటువంటి వాడే మానవుడు. అందుకే మనకి ఈ జన్మ వచ్చింది కాబట్టి మన ఈ జన్మకు సార్థకంగా ఏం చేసుకోవాలి? మోక్షాన్ని పొందాలి. మళ్ళీ ఈ జన్మ తర్వాత కుక్క లెక్కల్లో, పందిలాగానో, లేకుంటే ఓ బల్లిలాగానో, ఓ ఎలుకలాగానో ఎక్కువ వేరే దుర్బలమైనటువంటి జీవితం మనకు రావద్దు. మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనమంతా ఎవరన్నా మాట్లాడింది మాట్లాడమ్మా. మనమంతా మనుషులమే. మనుషులమా కాదా? డౌట్ ఉందా ఏమన్నా? ఏం లేదు కదా. మనమంతా మరి అత్యాశ కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే అత్యాశ కొద్ది వచ్చినటువంటి దాన్ని ఏదో విధంగా మనం అత్యాశం తగ్గించుకోవచ్చు. 10 రూపాయలు 50 రూపాయలు కమ్మినాం. ఏమైంది? ఆశ, అత్యాశ, దురాశ. కన్యామరి భూమతే గాయత్రి మలనాశిని భూమతే గోదావరి గంధకే కావేరీ భూజద్దుదే చిసర్గా కుర్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. వేదవ్యాసపరాశరాశురముని ప్రహ్లాద రుక్మహంగదౌ విశ్వక్సేన విభీషణశ్చ. బిడ్డలకు కుటుంబాలకు ఇచ్చినం కావడం అంటే భర్తలు దూరం కావడం, మనవలకు చదువు రాకపోవడం, మనవరాళ్ళు ఏదో రకమైనటువంటి దుశ్చర్య చేయడం, ఇది పాపానికి హేతువు. అంతేకాకుండా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మన మనిషి యొక్క జన్మ మరి లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించాలి. భగవంతుణ్ణి ప్రేమించాలి, బంధుత్వాన్ని ఆదరించాలి. బంధుత్వాన్ని ప్రేమించద్దు, భార్యను ప్రేమించద్దు, కొడుకులను ప్రేమించద్దు. కొడుకును ప్రేమించదంటే ఈ ప్రేమ కాదు. లోకం పైన విరజ అదొక నది ప్రవహిస్తుంది. విరజ అంటే తెలుసండి, సుగంధ ద్రవ్యాలతోని ప్రవహిస్తుంది విరజా నది. గంగా నదిని మనం చూసాం కదా. గంగా స్నానం చేశారు ఎప్పుడైనా? ఎక్కడ ఉంటుంది గంగా? అంటే మనిషి జీవం, ఆత్మ లేకపోతే శవం. ఆత్మ అంటే శరీరం, ఆత్మ లేకపోతే శవం. నీ ఆత్మ బాధపడ్డది. మరి నీ ఆత్మ ఎవరు? పరమాత్మ. నువ్వు ఆమెను తిట్టినవు. ఎవరిని తిట్టినట్టు? ఏ దోషణ జరిగింది? దైవ దోషణ జరిగింది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? పక్క పంట ఆమెను తిట్టినావు, ఆమె నీ మాటలతో బాధపడ్డది, నీ మూలకంగా కన్నీరు కాచింది అంటే ఎవరు? ఒకటే పూతం మనం భగవంతుడి ఇక్కడ ఎన్ని పూలు పెట్టి అలా అర్చించు. పూర్వకాలంలో పూలు ఉండేనా? లేవు. మరి ఏముండే? 8 పూలట పూర్వకాలంలో భగవంతుడి దగ్గర పెట్టి. అష్టమిద పుష్పాలు అంటే అష్టమిద పుష్పాలు మరి 8 పుష్పాలట. ఆ 8 పుష్పాలలో అహింస ప్రథమం పుష్పం. ఏంటిది? అహింస ప్రథమం పుష్పం. అహింస అంటే ఏంటండి? అహింస అంటే ఏంటి? ఏదైనా కోరుకుంటున్నాడా? అహింస అంటే దానికంటే ముందు ఒక విషయం. ఇప్పుడు రాజయ్య అనేటువంటి వ్యక్తి రాత్రి బెడ్రూమ్ లో పడుకున్నాడు, మంచుకున్నాడు. రాత్రి మార్కెట్ కలిసిండు, నాతో మేము విధంగా ఛాయ్ తాగినాం, రాత్రి బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఈ రాత్రి తెల్లవారుగా ఆయన ముందుగా గడిలో వేశాడు. ఏం జరిగింది అక్కడ? చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? ఆయన మన పక్కనే ఉన్నాడు కదా, మన పక్కనే ఉన్నాడు కదా. చనిపోయిందంటే శరీరం నుండి ఆత్మ పోయింది. శరీరం నుండి ఆత్మ పోయింది.
ఆత్మ అనేటువంటిది పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. అవునా కదా? నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమైంది. నీ లోపల ఉన్నది ఏంటిది? స్వరూపం. ఆత్మ దేవస్వరూపం, భగవత్ స్వరూపం. నువ్వు ఇతరులను దూషించమనుకో, అహింస అహింస ప్రధాన పురుషం అన్నా కదా. నువ్వు ఇతరులు దూషించావు. ఈ అమ్మని మాట అన్నా, అమ్మ బాధపడది, అమ్మ కన్నీరు కాల్చింది. మరి అమ్మ కన్నీరు కాల్చిందా, అమ్మ లోపల ఆత్మ కన్నీరు కాల్చిందా? అమ్మ లోపల నుండి ఆత్మ కన్నీరు కాల్చిందా, నువ్వు నీకేదైనా కన్నీరు కాల్చిందా? ఆత్మ బాధపడది. ఆత్మ ఉంటేనే మనిషికి చలనం. ఆత్మ లేకపోతే మనిషికి చలనం లేదు, అది శవం. ఆత్మ లేకపోతే, ఆత్మ ఉంటే మనిషి జీవం, ఆత్మ లేకపోతే శవం. ఆత్మ ఉంటే శరీరం, ఆత్మ లేకపోతే శవం. నీ ఆత్మ బాధపడ్డది. మరి నీ ఆత్మ ఎవరు? పరమాత్మ. నువ్వు ఆయన తిట్టినావు. ఎవరు తిట్టినట్టు? ఏం దూషణ జరిగింది? దైవ దూషణ జరిగింది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? పక్కపంట ఆమెను తిట్టినావు, ఆమె నీ మాటలతో బాధపడ్డది, నీ మూలకంగా కన్నీరు కాల్చింది అంటే ఎవరిని తిట్టినట్టు? డైరెక్ట్ గా పరమాత్మను తిట్టినట్టే. ఎవరి మనసు మీద కూడా బాధ పెట్టకుండా ఆనందపడే విధంగా 4 మాటలు మాట్లాడమే ధర్మం. అధర్మం ఏంటంటే కన్యాపం చేసినందుకు సమానం. అట్లా మనం ఎంతమందికి కన్నీరు కాల్చేసరికి మనం మాట్లాడినామో మీరు ఆలోచించుకోండి. ఎంతమంది మనుషులను బాధ పెట్టామో నిజంగా రియల్గా ఆలోచించుకోండి. ఏమి ఎవరు బాధ పెట్టలేదంటే మాటలతోని మనం ఎంతమందిని బాధ పెట్టామో, మనం ఎంతమంది కన్నీరుకు మనం కారకులైనామో ఒక్కసారి ఆలోచించుకుంటే మనం వచ్చే జన్మల ఎక్కడికి పోతామో, ఏం చేస్తానో ఇష్టమో మీరు అర్థమవుతుంది. అలాంటి దోషాలన్నీ పోవాలి అంటే అప్పుడు తోసేదలంలో ఆహా నా స్వామి అని మన హృదయం ద్రవించి పులకించాలి.
నీరాజన దీపం సందర్శయామి మంత్రపుష్పం బీజం విభా వతో అనంత పుణ్య పరదం అభ శాంతిం ప్రయత్నమే అనంతం సమర్పయామి అదా అదా మాంగళ్య ఆరాధనే వినియోగః ఓం మాంగళ్యం
అర్చక స్వామికి సహకరించాలి. గుడికి వచ్చినప్పుడు తులము పన్నము ఉచిత కూడా పండ్లు పళ్ళము పత్రం పుష్పము రూపాయలు 2 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు మనకు తోచింది వచ్చి అక్కడ కిటాలో వేసి తీర్థం ప్రసాదం చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. పుణ్యం పెడతారు కమిటీ వాళ్ళు కూడా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనమంతా కూడా అర్చక స్వామికి సహకరించాలి. గుడికి వచ్చినప్పుడు తులము పన్నము ఉచిత కూడా పండ్లు పళ్ళము పత్రం పుష్పము రూపాయలు 2 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు మనకు తోచింది వచ్చి అక్కడ కిటాలో వేసి తీర్థం ప్రసాదం చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. పుణ్యం పెడతారు కమిటీ వాళ్ళు కూడా అర్చకుడికి ఏనాడు పాపం అర్చకులు పేరుగా అర్చకులు వేసేది అర్చకులు వేయాలి. కుండీలో వేసేది కుండీలో వేయాలి. వేసి అక్కడ అర్చకులు కూడా కాపాడుకోవాలి. జై శ్రీమన్నారాయణ. తంగలపల్లి గ్రామంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినటువంటి స్వామి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు స్వామి. అలాంటి స్వామికి అత్యంత వైభవంగా గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని గత సంవత్సరం నిర్మించారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు ఎదుర్కోళ్ల ఉత్సవం, రెండో రోజు కళ్యాణోత్సవం, మూడో రోజు సామూహిక సుదర్శన హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ చిన్న పెద్ద ఆడ మొగ అందరూ కూడా పాల్గొని భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, సాయంత్రం ద్వాదశారాధన, సప్తావర్ణ పూజ కార్యక్రమాలకు కార్యకర్తలు కమిటీ సభ్యులందరూ కూడా సిద్ధం చేస్తున్నారు. అందరూ భగవంతుని ఆరాధించండి, భగవంతుని ప్రార్థించండి, ఆయురారోగ్య భోగభాగ్యాలతో జీవించండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భారతీ పాంచరాత్రి
ఓం నమో భగవతే మహాపురుషాయ ఈశ్వరే ద్వారాపరికాయ భగవత్సుందరాయ 39 వచ్చే ఓం నమో సుదర్శనాయ యదా ఓం బ్రహ్మణ మహాసంగం బ్రహ్మం సంగమం సమగ్రం స్వామి స్వాహ సామం సాసారం పద్వాహ సుదర్శనం నారాయణ ఎక్కువ రావాలి ఎక్కువ రావాలి అలా జరుగుతే జరగ ప్రయోగం ప్రాప్త సంగ్రామ ఓం హ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ హరాయ పరమపురుషాయ పరమాత్మని ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ఈశ్వరే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణాయ బ్రహ్మణి పరిజ్యోత్సి ఓం బ్రహ్మసహస్రారం ఫట్ స్వాహా సుదర్శనాయ స్వాహా ఓం సహస్రారం ఫట్ స్వాహా సుదర్శనాయ ఇదా సుదర్శన భగవానికి నేమి వర్ణనం సమాప్తం మధరాజకల్వాహన్నదర పరిషదామాహవత్రాగ్నీనాం అద్వారద్వా బోధక్షమాయ ఓం నమః సహస్రారం ఫట్ స్వాహా సుదర్శనాయ ఇదా జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ధనుజ విస్తార కర్తన చరితమిశ్రాని కర్తన ధనుజ విద్యాని కర్తన భజత విద్యాని వర్తన అమరదృష్ట స్వవిక్రమ సమరదుష్ట ప్రవిక్రమ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అభిముఖాలీన బంధుర ఋతుమహాయేదిదంతుర వికటమాయా పరిష్కృత వివిధమాలా పరిష్కృత స్థిరమహాయంద్రతంత్రిత దృఢదయా తంత్రయంత్రిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శనం విషమేది మనోరథాభావం కవ్యన్యే తథాంగవియుక్త కవితార్కిక బింబాయ కళ్యాణ గుణచారిణి శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః ఓం సుదర్శన భగవానికి జయ సమేత సుదర్శన మహారాజ్ కి రాజ భగవాన్ కి లక్ష్మీ నృసింహ భగవాన్ కి ఆంజనేయ భగవాన్ కి గరుత్మంత భగవాన్ కి వికటమాయా పరిష్కృత వివిధమాలా పరిష్కృత స్థిరమహాయంత్రతంత్రిత దృఢదయా తంత్రయంత్రిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన మహిళ సంవత్సరక్షర విహిత సంవత్సరక్షరక్షణ జయ జయ శ్రీ సుదర్శన వనరేదస్త్రయీమయ సమనతేజస్త్రయీమయ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తే జగన్మయ అమిత విశ్వ ప్రతిభర శ్వేత భీషణ వరగుణ సోమభూషణ జయస్థానకారణ జగవస్థాన కారణ నిగమ సత్కర్మ దర్శన జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన నేనొకసారి శ్రీ సుదర్శన అంటారు నేను కూడా రెండు చేతులు పైకెత్తి జయ జయ శ్రీ సుదర్శన అని 2 సార్లు చెప్పాను శతమఠ బ్రహ్మ వందిత
శతపద బ్రహ్మానందిత పతిరవిద్వత్సమక్షిత భజతైర్పుణ్యలక్షిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ఉదరవిజ్వాల పింజర మృదునరజ్వాల పంజర హరిహర ప్రశ్న విగ్రహ కరుణర ప్రశ్న దుర్గ్రహ రమణ గ్రామ పండిత హరిధర ప్రాణ పండిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన గమన ప్రీత భద్గుణ నిరుపది స్థిత సద్గుణ నిగమ నిర్విమూఢ వైభవ నిగమన వ్యూహ వైభవ హరిహయ ద్వేషిదారణ హరపుర ప్రోషకారణ